అందరికీ హ్యాపీ ఈస్టర్. ప్రభుకు స్తోత్రం. రిజరక్షన్ అండ్ రెస్టోరేషన్, పునరుద్ధానము మన జీవితాల్లో దేన్నో పునరుద్ధరింపజేసిందండి. పునరుద్ధానం అన్నది, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేయడము అన్నది మన జీవితాల్లో మనం కోల్పోయిన దాన్ని, మానవుడి జీవితంలో మానవుడు కోల్పోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని తిరిగి మనకు వచ్చేటట్లుగా చేసింది. దాని కొరకే ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చింది నీ కొరకే, జీవించింది నువ్వు చూడ్డానికే, మరణించింది నువ్వు చూడ్డానికే, ఆయన తిరిగి లేచింది చూడ్డానికే. ఎవరు చూడ్డానికి? ఎవరు చూడ్డానికండి కదా? యేసయ్య ఈ భూమి మీద పుడతాడు అని ప్రవచనాలు ఉన్నాయి. ఎవరు ప్రవచించారు? ప్రవక్తలు ప్రవచించారండి. ప్రవక్తలు ఏం చేశారు? ప్రవచించారు. ఎవరికి ఆ ప్రవచనము? దేవునికి కాదండి. దేవుని ప్లాన్ను ఈ భూమి మీద ఉన్న మనుషులకు మనం బైబిల్లో చదువుతున్నాం. ప్రవచనము, ఆ ప్రవచనం ఎవరి కొరకు అంటే ఈ భూమి మీద ఉన్న మనుషుల కొరకు. ఆయన ఈ భూమి మీద పుట్టాడు. పుట్టిన తర్వాత దూతలు వచ్చి మరి చెప్పినటువంటి సంగతి, రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరికి చెప్పాడు? యేసయ్య పుట్టి, యేసయ్య పెరిగి, ఎక్కడో ఆయన పుట్టాడు, ఎక్కడో ఆయన పెరిగాడు, ఎక్కడో ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఎవరికి తెలీదు. అప్పుడు అలా జరిగింటే అప్పుడు అది ఆయన ఏదో చేసుకోవడానికి వచ్చాడో, ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు అనొచ్చు. కానీ ఆయన పుడతాడు అని కొన్ని వేల సంవత్సరాల ముందే రాయబడింది. ఎవరికి రాయబడింది? మనం చదవడానికి, మనం తెలుసుకోవడానికి. ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు, పుడతాడు అన్నప్పుడు మనుషులకు తెలియజేయబడింది. ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు మనుషులకు తెలియజేయబడింది. ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మనుషుల మధ్యలో ఆయన సంచరిస్తూ మనుషులకు మేలు చేయుచూ సంచరించాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన మరణించాడు. ఎవరి ముందర? మనుషుల ముందర. ఆయన నల్లగొట్టబడ్డాడు. ఎవరు చూశారు? ఎవరు చూశారు? చూద్దాం. యెషయా 53:10 చూద్దామండి. యెషయా 53:10. యెహోవాకు ఇష్టమాయెను, అతని నలుగురుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా. చాలండి. అతని నలుగురుటకు యెహోవాకు. వాళ్ళిద్దరూ ఏదో చేసుకుంటున్నారండి. తండ్రి కొడుకు, తండ్రి కుమారుడు ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్లో భాగంగా తండ్రి కుమారుడిని నల్లగొడుతున్నాడండి, వ్యాధిని కలుగజేస్తున్నాడు. కుమారుడు అపరాధ పరిహారార్థ బలి చేశాడు తండ్రి దృష్టికి. ఇది తండ్రి కుమారునికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ. తండ్రి కుమారుడు కలిసి చేస్తున్న ఒక ప్రాజెక్ట్. మరి వాళ్ళిద్దరికే సంబంధించింది. అయితే యెషయా ఇలా ప్రవచించేవాడు కాదండి. అతను నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతనికి వ్యాధి కలగజేసెను. ఆ తర్వాత అతడు అపరాధ పరిహారార్థ బలి చేయగా, తనకు తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఎవరి కొరకు ఇది? కేవలము తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి మాత్రం సంబంధించింది కాదు. వాళ్ళిద్దరు ఎవరి కొరకో పనిచేస్తూ ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి ఎవరి కొరకు పని చేస్తూ ఉన్నారు. ఆ పని ఎవరి కొరకు? ఎవరు చూడడానికి, ఎవరు అనుభవించడానికి, ఎవరు దాన్ని నమ్మి తీసుకోవడానికి అంటే మనము. బైబిల్ మొత్తము దేవుడు సృష్టి, దేవుని దూతలు, మనిషి పడిపోవడం, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. అసలు టోటల్గా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. ఎవరి కొరకు? మనిషి కొరకే. ఎవరి కొరకు చేశాడు? 6 దినములు పని చేశాడు దేవుడు. ఎవరి కొరకు చేశాడు? మన కొరకే. అదే ఇప్పుడు దేవుడు ఉన్నదే మన కొరకు. ఆయన పని చేసిందే మన కొరకు. ఆయన చేసిన సమస్తాన్ని ఈరోజు సోమవారం తినేవాళ్ళు సోమవారం తింటుంటే, మండే తినేవాళ్ళు మండే తింటూ ఉంటే, గురువారం తినేవాళ్ళు గురువారం తింటూ ఉంటే, ట్యూస్డే తినేవాళ్ళు ట్యూస్డే తింటూ ఉంటే, అమావాస్యకి తినేవాళ్ళు అమావాస్యకి తింటుంటే, పున్నానికి తినేవాళ్ళు పున్నానికి తింటుంటే, సండే తినేవాళ్ళు సండే తింటుంటే, ఆయన చేసినటువంటి 6 దినముల పని ఎవరి కొరకు చేశాడంటే ఆయన కొరకు చేయలేదు, ఆయన మనిషి కొరకు చేశాడు. అసలు దేవుని ఎగ్జిస్టెన్స్ ఏంటంటే, దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన ఉనికి
ఎవరు చూడడానికి ఆయన ఉన్నాడు? ఎవరి కొరకు ఆయన ఉన్నాడు అంటే మన కొరకే. ఆయన ఏం చేసినా మన కొరకే. ఈవెన్ దేవుని ఊపిరి ఎవరి కొరకు, ఎవరికి ఇవ్వడానికి ఉంది? ఆదికాండం 2:7 చదువుతున్నాం కదా, నేలమట్టి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని ఊపిరి ఎందుకుందంటే ఆయన ఊపిరి నాలో ఉండడానికి, నేను ఉండడానికి ఆయన ఊపిరి ఉంది. నేను ఉండడానికి ఆయన భూమిని చేశాడు. హల్లెలూయా. నేను తినడానికి ఆయన ఆహారాన్ని సృష్టించాడు. దేవుడు ఏదైతే చేశాడో మనిషి దాన్ని కనుగొని, మనిషి దాన్ని ఉపయోగకరమైన స్థితిలోకి తెచ్చుకొని మనిషి ధనవంతుడు అవుతున్నాడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఉంది కదండి. ఈ యుద్ధం వలన ఎవరో కొట్టుకుంటే మనకి ఎందుకండి ప్రాబ్లం? మన భారతదేశం ఏమైనా ఎవరినైనా కొడుతుందా అండి? ఎవరైనా మన భారతదేశాన్ని కొడుతున్నారా? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? కొన్ని దేశాల మధ్య జరుగుతుందండి. కానీ మనం ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాం? అసలు ఎవ్రీడే ఈ కాలనీలో కనీసం అంటే 3 సార్లు 4 సార్లు ఆ సిలిండర్ల ఆటోలు వస్తాయి కదండి, ట్రాలీ ఆటోలు 4-5 సార్లు సౌండ్లు వినపడేదండి. దడా దడా దడ సౌండ్లు, కాలి వేయడం, నిండువి దించేయడం, కాలివి ఢా ఢా సౌండ్లు. కానీ కొన్ని రోజుల నుంచి ముగిపోయిందండి, సౌండ్లే లేవు. మనకి ఎందుకు వచ్చింది? పెట్రోల్ కరువు కదా. ముందే భయపడిపోయి తెచ్చిపెట్టేసుకున్నారండి. చెంబులలో గ్లాసులలో కూడా పట్టుకున్నారంటండి. ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాల నిండా పెట్రోల్ పెట్టుకున్నారంట. యుద్ధం జరిగింది ఎక్కడ కదా? ఆ పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రూడ్ ఆయిల్ అంటున్నారు కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిని ఎవరు సృష్టించారు? ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు అంటే భూమిని ఒక్కటే చేశాడా? భూమిలో ఏదైనా పెట్టి చేశాడా? భూమిలో ఏదైనా పెట్టాడా లేదా ఆయన? ఈరోజు మనిషి ఉనికి, మనిషి జీవితము, మనిషి ధనవంతుడయ్యాడు, మనిషి గొప్పవాడయ్యాడు, మనిషి ఉన్నతంగా ఉన్నాడు. ఈ దేశం చాలా గొప్పది, ఈ యొక్క దేశము చాలా ఉన్నతమైనది అని అనడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? దేవుడు సృష్టించిన, మానవుని కొరకు సృష్టించినటువంటి భూమి అండి. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క క్రూడ్ ఆయిల్ నుంచి ఎన్ని రకాలైనటువంటివి తయారు చేస్తారో. భూమి అన్నది మట్టితో నిండినది కాదు. భూమి అన్నది విలువైన వాటితో చేయబడినది, విలువైన వాటిని కలిగి ఉన్నది. ప్రభుకు స్తోత్రం. అలా ప్యాక్ చేసి దేవుడు భూమి ఆకాశాలని సృష్టించాడండి. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ప్రపంచంలో అత్యంత వాల్యూ కలిగిన కరెన్సీ ఏ దేశాంది? ఆ దేశం ఎందుకు అంత కాస్ట్లీ కరెన్సీ కలిగి ఉంది? కువైట్లో కరెన్సీ ఏంటి? మున్నారా? ఎంత వాల్యూ? 300. ఎందుకు అంత వాల్యూ ఉంది అంటే దేవుని సృష్టిని, దేవుడు మానవుని కొరకు ఇచ్చిన దాన్ని ఏ దేశమైతే, ఏ మానవుడైతే, ఏ జాతి అయితే దాన్ని వాడుకుంటుందో ప్రపంచంలో వాళ్ళే నెంబర్ 1. దేవుని సృష్టి ఎందుకైతే మనిషి కొరకు ఇవ్వబడిందో ఆ మనిషి కొరకు దేవుడిచ్చిన దాన్ని ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళు నెంబర్ 1 అండి. మనం ఒట్టిగా గుడ్డి ప్రార్థనలు చేస్తామండి. ఏం ప్రార్థనలు అవి? గుడ్డి ప్రార్థనలు అండి, మూగ ప్రార్థనలు అనమాట, మెంటల్ ప్రార్థన అనమాట మనది. నిజంగా క్రైస్తవ ప్రార్థన అంటే ఏంటో తెలుసా అండి? ప్రభువా, నువ్వు భూమి ఆకాశం సృష్టించావు కదా, ఇంతకు భూమిలో ఏమేం పెట్టి చేసావు ప్రభా? ఇంతవరకు ప్రపంచం చూడని ఇంకా ఏవైనా ఉంటే దాన్ని నేను బయటికి తీస్తాను, నన్ను దీవించు, నాకు విజ్డమ్ ఇవ్వు, దాన్ని నేను బయటికి తీస్తాను, దాన్ని నేను వాడుకొని తలగా ఉంచబడతాను నేను. ఇటువంటి ప్రార్థన చేయమంటే, ఇటువంటి దేవుని అడగమంటే అడిగిందే ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతేనేమో అలగడం, ఇస్తేనేమో ఆయన ఇడిచిపెట్టేయడం. ఏ ఒక్క ప్రార్థన చేయని మనుషులు, అసలు క్రీస్తును వెంబడించని వారు బహు ధనవంతులుగా ఉన్నారు ఈ భూమి మీద. ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఇస్సాకు వలనైనది నా సంతానము, వాగ్దాన సంబంధమైనది సంతానము అని చెప్పిన ఇస్సాకు సంతానము దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాలను వాడుకోవాలి. కానీ దేవుని ప్లాన్ కానీ దేవుని ఉద్దేశంలో లేని జనాంగము
ఈరోజు భూమి మీద బహుధనవంతులుగా ఉన్నారు. వాగ్దాన సంబంధము కాని వాళ్ళు రిచ్గా ఉన్నారండి. వాగ్దాన సంబంధమైన వాళ్ళు రిచ్గా ఉండాలి. ఇంకెంత రిచ్గా ఉండాలి? ఒకసారి మనం ఆలోచిద్దామండి. మన క్రైస్తవ జీవితంలో క్రిస్మస్కేమో పుట్టాడు అంటాం, పాడతాం. గుడ్ ఫ్రైడే రోజేమో గాయపరచబడి చచ్చాడు అని పాడతామండి. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మూడో రోజే తిరిగి లేచాడని చెప్పేసి లేచినాడురా సమాధి వీరుడే లేచెనో మరణపు ముల్ అయిపోయాడు. ఇంకా రేపటి నుంచి నో క్రిస్మస్, నో గుడ్ ఫ్రైడే, నో ఈస్టర్ అండి. మన బాధలు మనవే, మన కష్టాలు మనవే. ఈరోజు నీట్గా తయారై వచ్చినట్టు ఎవ్రీ సండే రావచ్చు కదా. యేసుక్రీస్తు గాయాలు ఎండిపోయాయా? ఆయన రక్తము అయిపోయిందా? ఆయన పునరుద్ధాన శక్తి తగ్గిపోయిందా? ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన ఆయన మార్చుకున్నాడా? ఆయన నీతో చేసిన క్రొత్త నిబంధన పవర్లెస్ అయిందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రభుకు స్తోత్రం. ఆయన మరణించి తిరిగి లేయటం వలన మానవుని జీవితము ఆయన ఇచ్చిన పొజిషన్లో తిరిగి నిలబెట్టబడింది. ఇక్కడి నుంచి మన క్రైస్తవ జీవితాన్ని అనుదినం ప్రారంభించాలి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేయడము ద్వారా ఆయన అది ప్రతి మానవుని కొరకు చేసి ఉన్నాడు. ఎందుకొరకు చేసి ఉన్నాడంటే ఆదిలో దేవుని ప్లాన్ ఏమైతే ఉందో ఆ ప్లాన్లో నిలబెట్టడానికి, ఆ తప్పిపోతే అక్కడ నిలబెట్టడానికి యేసయ్య ఈ భూమి మీద మరణించి తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన చోటి నుంచి మనం అనుదినము మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నీ కష్టంలో దినాన్ని ప్రారంభించొద్దు. నీ శ్రమలో, నీ దుఃఖంలో, నీ శోధనలో, నీ ఇబ్బందుల్లో, కరువులో, నువ్వు చూసే ఏ ఫెయిల్యూర్లో నీ దినాన్ని ప్రారంభించొద్దు. నువ్వు పునరుద్ధానుడు యేసుక్రీస్తు అవ్వడం ద్వారా నీ జీవితంలో ఏది పునరుద్ధరింపబడిందో, ఏ పొజిషన్ పునరుద్ధరింపబడిందో, ఎక్కడ నిన్ను నిలబెట్టడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడో ఆయన అక్కడ నిన్ను నిలబెట్టి ఉన్నాడు. అక్కడి నుంచి ప్రతి దినమును నువ్వు జీవించడం ప్రారంభించాలి. అలా గనక చేయకపోతే మనదంతా గుడ్డి ప్రార్థనలండి. మనదంతా మెంటల్ పేషెంట్లు ఉంటారు కదా, మానసిక రోగులు, వాళ్ళు చేసే ప్రార్థనతో సమానం. ఎందుకంటే యేసు ప్రభువు పునరుద్ధానుడయింది నీ కొరకే, నీకు కనబడడానికే. అతను నల్లగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. యెషయా 53:10. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అపరాధ పరిహారార్థ బలి ఎవరు చూడ్డానికి? అందరు చెప్పండి. సంతానం చూడ్డానికి. పరలోకమందున్న మా తండ్రి తండ్రి అని పాట పాడి తండ్రి అని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఒక చోటు నుంచి అనుదినం ప్రారంభించాలి. నువ్వు నిద్ర మేల్కొంది మొదలుకొని ఆ నిద్ర మేల్కోవడమే నీకు కనబడాల్సినది. శ్రమలు, శోధనలు, కష్టాలు, ఫెయిల్యూర్స్, నువ్వు పడిపోవడాలు ఇవన్నీ కాదు. నీకు కనపడాల్సింది ఏంటంటే పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, ఇది నువ్వు కనపడాలి. ఇది చూడ్డానికి ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేస్తాడు అని యెషయా ప్రవచించాడు. అపరాధ పరిహారార్థ బలి చేశాడు, అది చేస్తాడు, అది తన సంతానము చూచును. మనం చూసామో చూడలేదా? యెషయా ప్రవచించాడు, కానీ ఆ ప్రవచన నెరవేర్పు తర్వాత మనం క్రైస్తవులమయ్యామా? దానికంటే ముందున్నాం మనం కదా. మనం క్రైస్తవులము అని పిలువబడుతుంటేనే ఆ క్రైస్తవ జీవితం యొక్క ధన్యత ఏంటంటే నీవు ఒకటి చూడడానికి అనుదినము బ్రతికున్నావు, జీవిస్తున్నావు. అదేంటో తెలుసా? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు. ఆయన నువ్వు చూస్తే నీ జీవితంలో ఒక పొజిషన్ అనేది నీకు రెస్టోర్ అయ్యి ఉంది, కనపడుతుంది. హల్లెలూయా. నువ్వు ఒక జయించిన వ్యక్తిగా నీకు కనపడుతుంది. ఒక పరిశుద్ధునిగా నీకు నువ్వు కనపడతావు, నీతిమంతునిగా నీకు నువ్వు కనపడతావు, సమస్తమును నెరవేర్చి నిలబడగలిగిన వ్యక్తిగా నీవు కనపడతావు.
అలా కాకుండా నీ కళ్ళ ముందర ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అది గనక నీకు కనపడుతూ ఉంటే నువ్వు ఏ రోజు కూడా విక్టోరియస్ లైఫ్లో ఉండలేవు, జయించిన వ్యక్తిగా ఉండలేవు. తిరిగి నువ్వు శ్రమలో దినాన్ని ప్రారంభిస్తే ఆ శ్రమలో నువ్వు కుప్పగూలిపోతావు, నిరాశపడిపోతావు, నువ్వే పోరాటం మొదలు పెడతావు, నువ్వే 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 అన్నట్టుగా చేస్తావు. కానీ అలాంటి ప్రయాసపడి భారం మోసుకొంచున్నటువంటి వాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఆయన మరణించి ఉన్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 మనందరికీ తెలిసినటువంటిదే. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. తర్వాత మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. బాగా గమనించండి, మన కుమారులమైనందున, అందరూ చెప్పండి, నేను కుమారుని అయినందుకు. ఏం కనపడాలండి మన కళ్ళకు? కుమారులమైనందుకు కదా. తండ్రి కుమారుడు చేసినటువంటి కార్యం మన కళ్ళ ముందర ఎప్పుడు పెట్టుకోవాలండి. మనం కుమారులం కాదంటే వదిలేద్దాం, అన్నీ చూద్దాం. కానీ మనం కుమారులము, వారసులము అని ఆయన చేసుకొని ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు కుమారుణ్ణి పంపి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు ఆదికాండము 1:26 చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఆదికాండము 2:15 చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇక్కడ కుమారులుగా, వారసులుగా దేవునికి సంబంధించిన సమస్తముతో ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు మనిషిని చేశాడు. కానీ దేవుడు తినొద్దన్న పండును తినడం వలన దేవుడిచ్చిన స్థానాన్ని కోల్పోయాడు, శిక్షకు, శాపానికి గురైపోయాడు. తిరిగి మానవుణ్ణి, తిరిగి నిన్ను, నన్ను, మనల్ని తిరిగి దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగున్నట్లు, ఆయన వారసులముగా ఈ భూమి మీద బతుకున్నట్లు మనకు దేవుడు, బాగా గమనించండి, ఆయన ఆశీర్వాదాన్ని దూరం చేయలేదు. కుమారులముగా, వారసులముగా ఉండే దాంట్లో మనం తప్పిపోయాం, చచ్చిపోయాం. మనిషి స్లోగా దేవునికి దూరం అవుతూ వచ్చాడు. అధికారానికి దూరం కాలేదు. దేవుని సృష్టిని వాడుకోవడంలో మానవుడు ఎప్పుడు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూనే ఉన్నాడండి. బాబేలు గోపురం కట్టినప్పుడు ఆ పట్టణము, ఆ గోపురమును చూడడానికి దేవుడు దిగొచ్చాడని బైబిల్లో ఉంది. ఆ టెక్నాలజీ, ఆ కన్స్ట్రక్షన్ చేసేటువంటి జ్ఞానం, తెలివి, వివేకం, నిజంగా దేవుడే గనక మనిషికి జ్ఞానాన్ని తీసేసింటే మనిషి పిచ్చోడై తిరిగేవాడు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే మనం ఆశీర్వదించబడిన జీవితాన్ని జీవించకూడదు అని కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయనతో పాటు నిలబడి ఆయన చిత్తాన్ని, ఆయన ప్లాన్లు నెరవేర్చుకుంటూ పోయే వ్యక్తి ఆయనకు కావాలి. మనిషి దేవుడు చెప్పిన మాటను, ఆజ్ఞను అతిక్రమించినందుకు మరణము అన్నది సంభవించింది. ఎక్కడ మరణం సంభవించింది? తిండి లేకుండా, కరువులు రాలేదా, కష్టాలు రాలేదా? కానీ వచ్చిన ప్రతిసారి ఏం చేశారో తెలుసా అండి?
ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఏది సమృద్ధిగా ఉందో దాన్ని ఇంకా సమృద్ధిగా వాడుకోవడం మనిషి నేర్చుకున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనిషి ఏం చేశాడంటే అభివృద్ధి చెందుతూనే వచ్చాడు తప్ప ఎక్కడ కూడా నాశనం అవ్వలేదు. మనిషి తన స్వతహాగా తిన్న తిండిని బట్టి, మనిషి తన స్వతహాగా కరప్ట్ అయ్యి నష్టపోయాడే తప్ప దేవుడు చేసిన దేన్ని కూడా మనిషి వాడుకునేటప్పుడు ఆ మనిషి అభివృద్ధి చెందాడు తప్ప ఎప్పుడు కూడా నష్టపోలేదు. దానికి ఎగ్జాంపులే దేవుడు సృష్టిని మానవునికి ఇస్తే ఆ మానవుడు ఆ సృష్టిని వాడుకుంటూ గొప్ప అవ్వడం స్టార్ట్ అయింది. కానీ దేవునికి దూరంగా ఉన్నారండి. దేవునితో ఫెలోషిప్ అనేది పోయింది, దేవుని ప్లాన్ పోయింది, దేవుని ఉద్దేశం పోయింది. ప్రభుకు స్తోత్రం. ఎందుకు ఈరోజు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, దేవునికి నువ్వు కావాలండి, నీ ఫెలోషిప్ కావాలి, నీ సహవాసం కావాలి, ఆయనకున్న ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చుకోవాలి, ఆయన యొక్క ప్రణాళికలను నీ ద్వారా మాత్రమే నెరవేర్చడానికి ఆయన ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకే తండ్రిని కలిగి ఉన్నాం, ఒకే రాజ్యాన్ని కలిగి ఉన్నాం, కానీ మనందరి పట్ల దేవుని పర్పస్ అనేది డిఫరెంట్గా ఉంది. అందుకనే ఇక్కడ జెలసీ అక్కర్లేదండి, కాంపిటీషన్ అసలు అక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి, దేవుడు ఒకరి పట్ల కలిగిన ఉద్దేశం ఇంకొకరి పట్ల కలిగి లేడు. దేవుడు ఒకరి ద్వారా చేయించుకోవాల్సిన కార్యాన్ని ఇంకొకరి ద్వారా ప్లాన్ చేయలేదు. ఎవరి పట్ల వాళ్ళ ప్లాను దేవుడు సపరేట్గా కలిగి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. అయితే ఆదిలో మనిషి కోల్పోయినటువంటి స్థానాన్ని తిరిగి ఇవ్వడం కొరకు పౌలు భక్తుడు గలతీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ ఉన్నాడు ఆత్మ ద్వారా. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఇది రెస్టోరేషన్ అండి. ఇది మన జీవితాల్లో రెస్టోర్ అయింది. దేవుడు నీకు డబ్బు రెస్టోర్ చేయలేదు, దేవుడు నీకు జ్ఞానాన్ని రెస్టోర్ చేయలేదు. దేవుడు నువ్వెవరో అన్నట్టు జీవిస్తున్న జీవితాన్ని, నువ్వు నా సంతానము అన్నదాన్ని నీ జీవితంలో పునరుద్ధరణ చేసి ఉన్నాడు. మన ఎక్స్పెక్టేషన్ అంతా ఏముంటుందంటే, మనం ఐశ్వర్యాన్ని ఘనతను ఎక్కడ చూస్తామంటే మనం డబ్బులో చూస్తామండి, బంగారంలో చూస్తాం, లేకపోతే ఉద్యోగం యొక్క పొజిషన్, బిజినెస్ యొక్క పొజిషన్లో చూస్తాం. కానీ దేవుడు నిన్ను ఎక్కడ పొజిషన్లో నిన్ను ప్లేస్ చేసి ఉన్నాడంటే, ఏ పొజిషన్ను నీ జీవితంలో రెస్టోర్ చేసి ఉన్నాడు, పునరుద్ధరించాడు అంటే అర్థం ఏంటంటే ఆయనతో పాటు కూర్చోగలిగిన స్థితిని నీకు తిరిగి ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఆయనతో పాటు ఏలుబడి చేసే స్థానాన్ని నీకు తిరిగి ఇచ్చి ఉన్నాడు. నీకు చదువచ్చో రాదో, నీ జ్ఞానం ఉందో జ్ఞానం లేదో, అసలు నీ బ్యాక్గ్రౌండే నీకు వాల్యూ లేదు. ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను రా బాబు, ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టాను, నేను చదువుకుంటే బాగుండేది కదా, నేను కూడా వాళ్ళలాగా మంచి బిజినెస్ చేసింటే బాగుండదు కదా, నేను కూడా వీళ్ళలాగా తెలివిగా ఉంటే బాగుండు కదా, ఈ ధనవంతుల ఇంట్లో పుట్టింటే బాగుండు కదా. ఇట్లా ఆలోచిస్తున్నటువంటి వారిని దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి, డైరెక్ట్గా వాళ్ళు వీళ్ళు కాదు, ఆయన సంతానంగానే చేసేసుకున్నాడు, ఆయనకే వారసులుగా చేసుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. డబ్బు ఇవ్వలేదు, గోల్డ్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదండి. ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా, ఆయన రెస్టోర్ చేసింది ఏంటి అంటే ఆయనతో పాటు మనము కూర్చుండబెట్టబడము, ఆయనను తండ్రి అని పిలవడము, ఆయనకు వారసులముగా జీవించడము. దీంతో ప్రతి దినము మనం జీవించాలండి. మాకు ప్రార్థన నేర్పించు అంటే శిష్యులు యేసయ్యను అడుగుతారు, మాకు ప్రార్థన నేర్పించు. యోహాను శిష్యులకు మంచి ప్రార్థన వచ్చు, యోహాను శిష్యులకు మంచి మంచి పాటలు వచ్చు. మాకు ఏ ప్రార్థన రాదు, ఏం పాటలు రావు ప్రభువా, ఎందుకో కొంచెం డిప్రెషన్ అనిపిస్తుంది అంటే అట్లేం లేదులేండి బైబిల్లో మామూలుగా. అయితే
అక్కడ శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించాడండి. అదేం ప్రార్థన? ప్రేయర్ ఫ్రమ్ హెవెనా, ప్రేయర్ ఫ్రమ్ అర్త్ కదా. మనందరం ఆ ప్రార్థన ఏమంటాం? పరలోక ప్రార్థన అంటాం. యేసయ్య మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నాడండి. మనందరికీ తెలుసా అండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉంటుంది కదా. చూద్దాం ఒకసారి. అసలు నీ జీవితంలో యేసుక్రీస్తు నమ్మటం వలన ఏం రెస్టోర్ అయిందో, ఆయన పునరుద్ధానం వలన నీ జీవితంలో ఏది పునరుద్ధరింపబడిందో నీకు అర్థం కావాలండి. ఆ పునరుద్ధాన అనుభవము, ఆ పునరుద్ధరింపబడినటువంటి స్థానము, ఈ రెండు కనుక నీకు అర్థమవుతే ఎవ్రీడే అక్కడి నుంచి నువ్వు జీవిస్తావు. ప్రతిదినం నువ్వు పడుకోబోయే ముందు, నువ్వు పడుకొని లేచిన తర్వాత నీవు అక్కడి నుంచి ప్రారంభిస్తావు. చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, అంతకంటే ముందండి 6వ అధ్యాయము మత్తయి సువార్త. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ ప్రభుకు స్తోత్రం. పరలోకమందున్న ప్రేయర్, యోహాన్ చేసిన ప్రేయరు, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు చేసిన ప్రేయరు, వాళ్ళు దేవుడు అని అడ్రస్ చేస్తున్నారు. ఆయన్ని దేవుడు అని అడ్రస్ చేస్తున్నారు. దేవా, ప్రభువా, మహోన్నతుడా, ఇటువంటి ప్రార్థనలు జరిగినటువంటి సీజన్స్ అండి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదట యేసయ్య శిష్యులకు తండ్రి అని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. తండ్రి అని ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకో తెలుసా అండి? పరలోక రాజ్యాన్ని ప్రతి మానవునికి సమీపంగా తీసుకొచ్చింది యేసుక్రీస్తు కుమారుడు. కుమారుడు వచ్చి మనల్నందరినీ దత్తపుత్రులుగా చేయుటకు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగు. నేడు నీవు నాతో కూడా పరదేశ్ అంటే సింపుల్గా మాట్లాడుకుందాం, గ్రాంధికంగా బిబ్లికల్గా కాకుండా సింపుల్గా మాట్లాడుకుందాం. నేడు నీవు నాతో కూడా సింపుల్గా మాట్లాడుకుందామండి. పరదేశ్ అంటే వేరే ఇల్లా? పరదేశ్ అంటే అండి మామూలుగా మాట్లాడుకుందాం. పెద్ద జ్ఞానవంతులాగా వద్దు, మామూలు క్యాజువల్గా మాట్లాడుకుంటా. ఏమరా బాగున్నా, ఏం బాగున్నా, మామా, ఆ టైపులో అనమాట. మామూలుగా మాట్లాడుకుందాం. పరదేశు అవన్నీ వద్దండి మనకు. నేడు నీవు నాతో కూడా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడే. నేను కూర్చుంటే నాతో పాటు కూర్చుంటావు, నేను నడిస్తే నాతో పాటు నడుస్తావు, నేను లేస్తే నాతో పాటు లేస్తావు, నేను అంటే నువ్వు కూడా అంటావు. హల్లెలూయా. నేను ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉంటావు అని ప్రభువు ఆ దొంగను తీసుకెళ్ళాడండి. ఇప్పుడు యేసుప్రభుతో పాటు పరదేశం పోతే, యేసుప్రభుతో పాటు వెళ్తే దొంగ అవుతాడండి? దూరం అవుతాడా? చెప్పండి. ప్రభుకు స్తోత్రం. శిలువ మీద నుంచి జాక్పాటు కొట్టి వెళ్ళిపోయాడండి. ఈరోజు మన పరిస్థితి ఏంటి మరి? గుర్తించాడు, వెళ్ళిపోయాడు. ఈయన దొంగతనం చేశాడు, దొంగ అని శిక్ష వేశారు. కానీ ఆ దొంగ కొరకు కూడా యేసుక్రీస్తు మరణించాడు, శ్రమను అనుభవించాడు, శిక్షను అనుభవించాడు. కానీ అది తెలియని వాళ్ళు శిక్షించారు. కానీ ఇప్పుడు ఈ దొంగతనం చేసి శిక్షను అనుభవిస్తున్నప్పటికీ దొంగ కాస్త మంచోడైపోయాడు. ఎంత మంచోడయ్యాడు అంటే యేసుక్రీస్తుతో పాటు, ఆయనతో పాటు ఉండడానికి ఎంత మంచితనము ఆ దొంగకు వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, దొంగ తన జీవితం గురించి ఆలోచించాలా,
తన కొరకు శిక్షను అనుభవించి తన జీవితం మీద శిక్ష లేకుండా చేసిన, తన క్యారెక్టర్ను మార్చేసిన, యేసుక్రీస్తుతో ఉండగలిగినటువంటి జీవితాన్ని రెస్టోర్ అయ్యేటట్టుగా చేసిన దాని గురించి ఆ వ్యక్తి జీవించాల. ఎందుకు ఈ భూమి మీద క్రైస్తవ జీవితం చాలా కష్టంగా అనిపిస్తుందంటే, మనకి ఇవ్వబడిన పొజిషన్ను మనం డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టఫ్ అండి, చాలా కష్టం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం అన్నది మనకు తెలుసు, నేర్చుకున్నాం. బూచోడు వస్తాడు తిను అన్న దగ్గర నుంచి నేర్చుకున్నామండి. చందమామ రావే, నువ్వు ఈ ముద్ద తింటే చందమామ వస్తాడు, చందమామ కొరకు ముద్ద అండి. ఇంకో ముద్ద తింటే ఇంకో మామ వస్తాడంటే ఆ మామ కూడా వస్తాడని చెప్పి ముద్ద తింటాడండి. ఇలా చూసినవి నమ్మడము చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నామండి. కానీ క్రీస్తునందు నూతనంగా జన్మించిన మనము చూసేదాన్నిగా బట్టి కాదు, ఇచ్చిన దాన్ని బట్టి నమ్మి విశ్వసించి స్వతంత్రించుకొని అనుదినము జీవించడానికి మనను సిద్ధపరచుకోవడానికి మనము క్రైస్తవులమయ్యాము. క్రీస్తులో నూతన జన్మ అనుభవంలోకి మనం వచ్చాము. దొంగ జీవితంలో దొంగ అన్న జీవితము పోయి యేసుక్రీస్తుతో పాటు ఉండగలిగినటువంటి జీవితము రెస్టోర్ అయిపోయిందండి. ఇది పబ్లిక్గా మనము వాక్యంలో చదువుతున్నామా లేదా? గుడ్ ఫ్రైడే మెసేజ్ ఏంటండి, ఎన్నో వచనం అది, ఎన్నో మాట, నేడు నీవు నాతో కూడా, ఎన్నో మాట, రెండవ మాట. రెండవ మాటలో నేడు నీవు నాతో కూడా, ఎవరితో అన్నాడండి? ఏ పరిశుద్ధంతో యేసయ్య అన్నాడు ఈ మాట? ఏ నీతిమంతునితో అన్నాడు ఈ మాట? చెప్పాలి. మాట్లాడితే నేను ఇంత భక్తుణ్ణి, మాట్లాడితే నేను ఇంత గొప్ప కాబట్టి దేవుడు దీవిస్తున్నాడు, మాట్లాడితే నేను ఎంత పనికిమాలిన వ్యక్తిని అందుకనే ఈ జీవితం ఇట్లే తగలడింది, మాట్లాడితే నీ గొప్పతనం చెప్తావు, మాట్లాడితే నీ చేతగాంతనం చెప్తావు. ఇది ప్రతి మానవుడు చేసే పని. కానీ నీ క్రైస్తవ జీవితంలో పునరుద్ధానుడు, గట్టిగా హల్లెలూయా చెప్తామండి. నీ మీ పక్కన అడగండి, పునరుద్ధానం జరిగిందా లేదా? నువ్వు పునరుద్ధానుడు అయినావా లేదా? యేసయ్య పునరుద్ధానుడు అయినాడని అది అన్డిబేటబుల్ థింగ్ అనమాట. ఆయన మరణించాడు, ప్రూఫ్స్ ఉన్నాయి. తిరిగి లేచాడు, ప్రూఫ్స్ ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు ప్రూఫ్ కావాల్సింది ఏంటంటే నువ్వు పునరుద్ధానము చెందావా, నువ్వు పునరుద్ధానునివి అయినావా? చూడండి మీ ఆలోచనలు ఎన్ని అడ్డం వచ్చింటాయో. ఇప్పుడే వచ్చేటప్పుడు పక్కింటి వాళ్ళ మీద కోప్పడి, లేకుంటే ఆటో వాని మీద పిచ్చిగా తిట్టేసి వచ్చాను. వచ్చేటప్పుడే భర్త భార్య మీద, భార్య భర్త మీద ఇంకెక్కడ పునరుద్ధానము, ఏదో రావాలంటే వచ్చాను అంతే. మీ పక్క వాళ్ళతో చెప్పండి, పునరుద్ధానం చెందావా, చచ్చావా లేదా, లేచావా లేదా అనండి 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 అనండి. అంటే మామూలు భాషలో మాట్లాడుకుందామండి. మరి మామూలు భాషలో మాట్లాడుకుందా, చచ్చిపోయావా లేదా, లేచావా లేదా, చెప్పు, మరణించావా లేదా, తిరిగి లేచావా లేదా? లేస్తే ఇప్పుడు మీ పక్కన అడగండి, యేసయ్య మరణించాడు, ప్రభుకు స్తోత్రం, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ప్రభుకు స్తోత్రం. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. కాదన్న వాళ్ళ అబద్ధికులు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నీ గురించి, నువ్వు మరణించావా, తిరిగి లేచావా లేదా? ఇది క్వశ్చన్ అండి. ఎవ్రీడే, ప్రతి దినము, ప్రతి పరిస్థితిలో, ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందిలో నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాల్సింది, మరణించావా లేదా, తిరిగి లేచావా లేదా? అది వ్యాధి ఉన్నా, రోగం ఉన్నా, శోధన ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, అది అవమానమైన, అది ఏమైనా సరే నువ్వు మరణించావా లేదా,
తిరిగి లేచావా లేదా? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన క్వశ్చన్. దీనికి కనుక నీ దగ్గర ఆన్సర్ ఉంటే నువ్వు ఎవ్రీ డే నీ జీవితాన్ని కుమారుడు అన్న స్థానంలో నుంచి ప్రారంభిస్తావు, వారసుడు అన్న స్థానంలో నుంచి నువ్వు ప్రారంభిస్తావు. ఈరోజు పరిస్థితి అంతా సంతోషంగా ఉంది. ఈ వాక్యం నీకు అర్థం కాదు. అయ్యే త్వరగా అయిపోతే వెళ్ళిపోతాం, ఏది ఇదంతా ఎవరికి తెలీదు అన్నట్టుగా ఉంటుందండి. ఎవరంటే కడుపు నిండిన వాళ్ళు అనమాట. పాకెట్ నిండా డబ్బులు, పడుకుంటేనే నిద్రపడుతుంది. డాక్టర్ రిపోర్ట్ తీస్తే ప్రతి అవయవం కూడా అద్భుతంగా ఉంది. ఇలాగా ప్రతి చోట ప్రతి విషయంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, సమృద్ధిగా ఉన్నావు, నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ అడుగడుగున నువ్వు హింసింపబడుతున్నావు, అడుగడుగున నువ్వు చేసే ప్రతి పని ఫెయిల్ అవుతుంది, నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు బలహీనం అవుతున్నావు. ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి యేసు ప్రభువు ఆయన మరణము, ఆయన పునరుద్ధానము అర్థమవుతుందండి, అర్థమవుతుంది. నువ్వు ఏ రోజు మరణించావు, ఏ రోజు తిరిగి లేచావు, ఏ సందర్భంలో? మీ పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య ఎప్పుడు మరణించాడు? హిస్టారికల్ ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్. ఇది నీకు ఎవిడెన్స్ దొరికినా దొరకకపోయినా ఏ నష్టం లేదండి. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను చూసి ఆయన మరణించాడు, ఆయన నిన్ను చూసి తిరిగి లేచాడు. దాన్ని ఎవ్వరు అవునన్నా కాదన్నా అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నువ్వెప్పుడు మరణించావు, ఎప్పుడు తిరిగి లేచావు? ఇది క్వశ్చన్. దీనికి నీ దగ్గర ఆన్సర్ ఉందా? నీ క్రైస్తవ జీవితంలో దీని ఆన్సర్ నీకు ఉందా? యేసయ్య గురించి ఏం ప్రాబ్లం లేదు. ఆయన వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. కానీ నీకే డేట్ గుర్తుండట్లేదు, నీకే మరణము పునరుద్ధానం గుర్తుండట్లేదు. కాబట్టి ఆ మరణ పునరుద్ధానం నీకు గుర్తులేదు కాబట్టి నీ పొజిషన్ కూడా నీకు అర్థం కావట్లేదు. నువ్వెక్కడ, ఎప్పుడు మరణించావో, ఎప్పుడు తిరిగి లేచావో, ఆ తిరిగి లేచిన తర్వాత నువ్వు ఉన్నటువంటి పొజిషన్ ఏంటో, ఆ పొజిషన్లో నీ సంవత్సరములు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, దినములు గడుస్తున్నాయి, ప్రతి క్షణము అక్కడనే గడుస్తుంది. అందులో నుంచే నువ్వు జీవిస్తున్నావు. అది నీకు అర్థం అవ్వట్లేదు. రోమా 6:1 అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? ఉన్నారా? మరణం గుర్తొచ్చిందా? ఎప్పుడు మరణించావో గుర్తొచ్చిందా? ఎప్పుడు మరణించావు గుర్తొచ్చిందా? నువ్వు ఎప్పుడు మరణించావు గుర్తొచ్చిందా? మీ ఇష్టం, గుర్తొస్తే మీ ఇష్టమే, గుర్తు రాకపోతే కూడా మీ ఇష్టమే అండి. ఏముంది, సంవత్సరానికి ఒకసారి ఈస్టర్, గుడ్ ఫ్రైడే వస్తూనే ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తూనే ఉంటుందండి, కొత్త బట్టలు కొంటూనే ఉంటామండి. కానీ మిగిలిన రోజులు మనం ఎలా బ్రతకాలి? ఎలాంటి బ్రతకాలి? ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం అనుదినము జీవించడానికి? తర్వాత చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ
ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మీ పక్కన వాళ్ళు చెప్పండి, చనిపోయావా లేదా? లేచావా లేదా? తిరిగి లేచావా లేదా? ఎప్పుడు 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 నువ్వు మరణించడం జరిగింది? దేని నిమిత్తం నువ్వు మరణించావు? మరణం ఎక్కడి నుంచి వచ్చింది కదా? మనము మరణం అన్న మాట, ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా, మరణం అక్కడ వచ్చిందండి. శాపం ఎక్కడొచ్చింది? ఆ తిన్న తర్వాత వచ్చిందండి. శిక్ష ఎక్కడి నుంచి వచ్చింది? అది తిన్న తర్వాత వచ్చిందండి. ఇప్పుడు యేసయ్య మరణించాడు, నా స్థానంలో యేసయ్య మరణించాడు. ఇప్పుడు నేను కూడా దాన్ని నమ్మి నేను కూడా మరణిస్తున్నాను. ఆయన మరణంలోకి నేను పాలు భాగస్తున్న అవుతున్నాను. యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు కుమారునిగా ఏలుబడి చేయడానికి. నేను కూడా తిరిగి లేస్తున్నాను ఆయనతో పాటు ఆయన జీవితాన్ని జీవించడానికి. ఇప్పుడు మన జీవితంలో ఏముంది, ఏం లేదు? మన జీవితంలో ఏముంది, ఏం లేదు? మరణం ఎందుకు వచ్చింది? మరణం ఎందుకు వచ్చిందండి కదా? దేవుని మాటకు అవిధేయత చూపించడం వల్ల మరణం వచ్చిందండి. పండు తినంగానే శాపము, శిక్ష వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత దాని నిమిత్తం మనిషి ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోతూనే ఉన్నాడండి. తరాలు తరాలు తరాలు. ఒక తరానికి వచ్చేసరికి అసలు దేవుడన్నవాడే ఎవరో, దేవుడన్నవాడు ఎవరో, అసలు దేవుని ఎగ్జిస్టెన్సే భూమి మీద మాయమైపోయిందండి. సృష్టికి తెలుసు సృష్టికర్త. అందుకనే యేసయ్య మరణించిన వెంటనే ఆయన సమాప్తమాయను, ఆత్మను అప్పగించను అని చెప్పగానే ఏం జరిగింది? చీకటి కమ్మిందండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అందరూ చెప్పండి. చీకటి మొట్టమొదట అగాధ జలముల మీద కమ్మి ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలకగా, ఎవరైతే వెలుగు కమ్మని పలికాడో ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరణిస్తే చీకటి కమ్ముకుంది. వెలుగు కలుగునుగా కానీ పలికిన వాడు ఈ భూమి మీదకి వచ్చి మానవుడి నిమిత్తం చనిపోతే ఆ వెలుగు మాయమైపోయిందండి. ఆయన చూద్దామా ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్ళి చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుండి చూద్దాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఏం కమ్మాను? మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు చీకటి పడుతుందా అండి? చీకటి పడుతుందా? చూద్దాం. చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులు గగబడిరి. శతాధిపతియు చాలండి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన శ్రమ పడుతున్నప్పుడు చీకటి కమ్ముకుందండి. ఎందుకు కమ్ముకుందో తెలుసా అండి? వెలుగు కమ్మని పలకకు ముందు అంధకారమే ఉంది. ఆయన వెలుగు కలుగునుగాక అన్న తర్వాత వెలుగు వచ్చిందండి. ఇప్పుడు ఆయన శ్రమ పడుతున్నప్పుడు మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు చీకటి కమ్ముకుందంట. సృష్టి గుర్తిస్తుందండి. సృష్టి అంతా గుర్తిస్తుంది, కానీ మానవునికి అర్థం కావట్లేదండి.
మానవునికి అర్థం కావట్లేదు. ప్రభుకు స్తోత్రం. ఈ ఈ యొక్క పునరుద్ధాన ఆదివార ఆరాధనలో యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. ఇది ఈరోజు జరిగిన విషయం కాదండి, ఈరోజు జరిగిన విషయం కాదు. కానీ ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే, మనం మరణించామా? దేని నిమిత్తం మరణించాం? మనం తిరిగి లేచామా? ఎందుకు తిరిగి లేచాం? ఈ మరణ అనుభవము, ఈ పునరుద్ధాన అనుభవము మనల్ని ఎక్కడ నిలబెట్టింది? అక్కడి నుంచి మనం అనుదినము జీవించడం ప్రారంభించాలని, దాన్ని నమ్మి మనం అనుదినము జీవించాలి. మనకున్న పరిస్థితులను నమ్మాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా నమ్మేస్తావు నువ్వు. కానీ నువ్వు నమ్మడానికి శ్రమ పడాల్సింది, నమ్మడానికి ప్రయాసపడాల్సింది ఏంటంటే, నమ్మడానికి వినడము అనేది ఎందుకు అవసరము అంటే, నీకు ఇవ్వబడిన పొజిషన్కు వ్యతిరేకముగా నీ జీవితం ఉంటుంది ఈ భూమి మీద. నేను దొంగను అని అనుకోకుండా, ఇదైతే మనకు తగును కానీ ఈయనకు అది తగదు, కానీ మనతో పాటు శిక్షను అనుభవిస్తున్నాడు. ఆ శిక్ష నా శిక్ష ఈయన అనుభవించాడు. నౌ ఐ యామ్ ఫ్రీ. నేను ఫ్రీ. నేను ఇప్పుడు ఆ దొంగ స్వభావము, దానివల్ల వచ్చే పనిష్మెంట్, ఇదంతా కూడా నా కళ్ళ ఎదుట యేసయ్య భరించి ఉన్నాడు కనుక, నేను ఇప్పుడు ఈయనతో పాటు, ఈయన ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండడానికి అర్హత నేను సంపాదించుకున్నాను అని విశ్వాసంతో యేసయ్యతో పాటు వెళ్ళాడు. ఈరోజు ప్రతి దినం మనము ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ఇక్కడి నుంచి మన పొజిషన్ను అనుదినము ప్రారంభించాలండి. ఒకవేళ అలా ఆ పొజిషన్లోకి మనము నిలబెట్టుకునేటువంటి విశ్వాసంలో కనుక మనము ప్రాక్టీస్ చేయకపోతే, నీవు గుడ్డి ప్రార్థన చేస్తావండి. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు నీకు తెలియదు. గుడ్డి ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఈ భూమి మీద ఏ పరిస్థితులలో నువ్వు ఉంటున్నావో వాటిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. నీకు కలుగుతున్న నిందలు, నీకు కలుగుతున్న బాధలు, నీకు కలుగుతున్న వ్యాధులు, నీకు కలుగుతున్న రోగాలు, నీకు కలుగుతున్న శ్రమలు, వీటన్నిటిలో నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ నీ గుడ్డితనం ఎక్కడ పనిచేస్తుందో తెలుసా అండి? ఆయన నీకు ఇచ్చిన మరణ పునరుద్ధాన అనుభవం ద్వారా నువ్వు ఎక్కడ పొజిషన్లో నిలబెట్టబడ్డావో దాన్ని చూడలేని కన్నులు గుడ్డి కన్నులు. దాన్ని చూడకుండా ఈరోజు కనుక నువ్వు నీ పరిస్థితుల్లో మొరపెడితే అది గుడ్డి ప్రార్థనే. అర్థం చేసుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది మానసిక రోగం అన్నమాట, గ్రహింపు లేని ప్రార్థన. నీకు ఏది ఇవ్వబడిందో దాన్ని నువ్వు నిలబెట్టుకొని అక్కడ నిలబడి విశ్వాసంతో ఏలుబడి చేయకుండా నీవు ఉన్న పరిస్థితుల్లో నువ్వు పడిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది. అందుకనే యేసయ్య శిష్యులు ఆ దోణ మీద గాలి తుఫాను కొట్టినప్పుడు, ప్రభా మేము నశించిపోతున్నాము అని, బోధకుడు మేము నశించిపోతున్నామని ఆయన లేపారండి. ఆయన లేచిన వెంటనే చేసిన పని ఏంటో తెలుసా అండి? ఆ గాలిని, నీటి పొంగును గద్దిచ్చాడండి. అది మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు శిష్యుల వైపు చూసి, మీ విశ్వాసం ఎక్కడా అన్నాడండి. మనమే కనుక ఆ ప్లేస్లో ఉంటే ఏమనేవాళ్ళం? బీపీ రైజ్ అయ్యేదే కదండి. ఇంత టెన్షన్లో మేము అల్లాడి, నువ్వు పిలిచినందుకే కాదు మేము వచ్చింది, మేము నీ శిష్యులం కాదా? అయినా నువ్వు దొండలో ఉంటే తుఫాన్ ఎందుకు వచ్చింది? గాలి ఎందుకు వచ్చింది? మమ్మల్ని చంపడానికే? నరాలు చిట్లిపోయాయి, బీపీ రైజ్ అయిపోయింది, ఉంటామో పోతామో అన్న దాంతో అల్లాడిపోయావు. నువ్వేదో చక్కగా నిద్రపోతావు. మళ్ళీ లేపితే, వెర్ ఈజ్ యువర్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్. మళ్ళీ మా మీద కేకలేస్తావా? మీ పక్కన చూడండి, నువ్వు కాదులేనండి. అప్పుడప్పుడు నువ్వు ఎంత అవిశ్వాసమైనా నీ దగ్గర నుంచి డిమాండ్ చేయబడుతుంది. నీ పొజిషన్ను నువ్వు ఎప్పుడు నమ్ముతావు? దయాన్ని ఎల్లగొట్టలేకపోతే, యేసయ్య ఎంతవరకు మిమ్మల్ని భరించాలి నేను అన్నాడండి. దయాన్ని ఎల్లగొట్టకపోతే, దయ్యం మనం అంటే పోతుంది అండి అది. సైతానా పో అది పొమ్మంటున్నామో రమ్మంటున్నామో అర్థం కాక, పోవాలో రావాలో అర్థం కాక మధ్యలో నిలబడి ఉంటుందండి. లోపలనేమో ఎందుకులే అనుకుంటాం, బయటికేమో పో అంటామండి.
లోపల ఉన్నది బయట ఉన్నది దానికి అర్థం అవుతుందండి. వీళ్ళు నిజంగా పొమ్మంటున్నారా, నిజంగా రమ్మంటున్నారా, ఏం అర్థం కావట్లేదు. ముందు ఈ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుందాం పోదాంలే అని. యేసునామంలో పొమ్మంటే అది పోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే పలికే నీకంటే నువ్వు పలుకుతున్న నామము, ఆ నామమును గురించిన జ్ఞానము, ఆ నామం యొక్క శక్తి, ఆ నామం యొక్క అధికారము వానికి తెలుసు. నువ్వు కాదు. నువ్వు క్రీస్తులో ఉండడం వానికి తెలుసు. ఆ నామాన్ని వాడుకోవడము వానికి తెలుసు. అందుకని వాడు పొయ్యి తీరాల్సిందే. పెద్దదా చిన్నదా, పెద్ద సైతానా చిన్న సైతానా, రోజు జిమ్ముకు పోయే సైతానా, బాగా కండలు పెంచిన సైతానా, ఇటువంటివన్నీ అక్కర్లేదు. యేసు నామంలో పోవాల్సిందే. ఎందుకో తెలుసా? యేసయ్య ఆల్రెడీ వాడిని ఓడించి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఇవన్నీ మనకు తెలియనివి కాదండి. ఇవన్నీ మనకు తెలియనివి కాదు. ప్రాక్టీస్, ఫెయిత్. ఏవంటే అవి విశ్వసిస్తాం మనం. వ్యాధిని విశ్వసిస్తాం, రోగంను విశ్వసిస్తాం, సిమ్టమ్స్ను విశ్వసిస్తాం, పరిస్థితులను విశ్వసిస్తాం. చెప్తున్న నేను కానీ కూర్చున్న మీరు కానీ ఎవ్వరమో అతిథులం కాదు. కానీ మనందరి మీద ఉన్న ఒక బాధ్యత ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు మరణాన్ని పునరుద్ధానాన్ని నమ్మి నువ్వు బాప్తీసం పొందటం ద్వారా ఆ మరణంలోకి వచ్చావు. ఆ మరణంలో ఏదేది నీ జీవితంలో మరణించింది అంటే అది నీకు జ్ఞానం ఉండాలి. శాపము నిమిత్తం, శిక్ష నిమిత్తము నువ్వు మరణించావు. అది నిన్ను ఇంకా ఏలుబడి చేయడానికి లేదు. నువ్వు తిరిగి లేచావు. ఏం చేయడానికి తిరిగి లేచావు? కేవలం శాపం పోవడానికి, పాపం పోవడానికి, శిక్ష పోవడానికి కాదు. ఇప్పుడు నువ్వు తిరిగి లేచావంటే ఏలుబడి చేయడానికి లేచి ఉన్నావు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఏలుబడి చేయడానికి తిరిగి లేచి ఉన్నావు. ఆ దొంగ ఎంత ఫెయిత్, ఎంత రెవల్యూషన్లో ఉన్నాడో. నేను దొంగనే కానీ ఇప్పుడు నేను దొంగను కాదు. ఎందుకో తెలుసా? నా ముందర నా దొంగతనాన్ని భరించి మరణించబోతున్నాడు. కాబట్టి నేను యోగ్యునయ్యాను ఆయనతో పాటు ఉండడానికి. పరిశుద్ధునితో పాటు పరిశుద్ధతను నేను సంపాదించుకున్నాను. అది నా సొంత భక్తి కాదు, నా సొంత శక్తి కాదు. ఇది ఆయన చేసిన కార్యము. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన కుమారునిగా తిరిగి లేచినాడు. నీ జీవితంలో కూడా నువ్వు పునరుద్ధానం చెందావు. నీ జీవితంలో కూడా కుమారుడు అన్న పొజిషన్ నీకు ఇవ్వబడింది. దీంతో అనుదినము నువ్వు జీవించడము, ప్రతి పరిస్థితిలో నిలబడము అన్నది నువ్వు నేర్చుకోవాలి. దాని కొరకు కాన్స్టెంట్గా వినడము, వాక్యము చదవడము. నువ్వు భక్తునిగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, శక్తిమంతునిగా ఉండడానికి ప్రయత్నం చేయి. జ్ఞానం యొక్క శక్తి, జ్ఞానం యొక్క ప్రత్యక్షత, దాన్ని కలిగి ఉండడానికి బైబిల్ చదువు. నువ్వు చదువు. నువ్వు చదివిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచు, ఇతరులకు తెలియచేయి. ఇంకా ఏమైపోతామో మా జీవితం, ఇంకా నా జీవితం ఏమైపోతుందో అని అనుకునే వాళ్ళకు యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడు. నువ్వు భయపడద్దు, భయపడద్దు. ఆయన గాయాలు మనకు స్వస్థత, ఆయన రక్తము మనల్ని విమోచించిన రక్తము. ఈ జ్ఞానము, ఈ ప్రత్యక్షతతో ఇతరులకు నువ్వు సువార్తను ప్రకటించు. ఇదే నీ క్రైస్తవ జీవితం. ఇటువంటి పొజిషన్ నీకు ఇవ్వబడింది. కుమారునిగా, వారసునిగా నువ్వు అధికారం కలిగి ఈ భూమి మీద జీవిస్తున్నావు. అందుకనే నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, వ్యాధిగ్రస్తుల మీద చేతులు ఉంచినప్పుడు అవి స్వస్థత పడును, మరణకరమైనది ఏది కూడా తాగినా అది మీకు హాని చెయ్యదు. ఇవన్నీ మన గురించే చెప్పబడిందండి, సంఘం గురించే చెప్పబడింది. దీంట్లో మనం ఆపరేట్ అవ్వాలి, దీంట్లో మనం కొనసాగాలి. ఇది బిజినెస్ మానుకొని, ఉద్యోగం మానుకొని, చదువు మానుకొని చేయమని చెప్తున్నటువంటి పని కాదండి. ఇది డే టు డే లైఫ్లో కామన్గా నువ్వు జాబ్ చేసే వ్యక్తి తింటున్నాడా లేదా అండి? స్నానం చేస్తున్నాడా లేదా అండి? నాకు జాబ్ లేదు, నేను స్నానం చేయనంటే ఇంట్లో వాళ్ళు ఉండనిస్తారండి? నువ్వు ఇంట్లోనే ఉండు, బయట ఉండు, స్నానం చేస్తే ఇంట్లో ఉండు, లేకుంటే లేదు అని అంటారా అనరా? ఎవరైనా ఆపుతున్నారండి?
అలానే అంత కామన్ నీ క్రిస్టియన్ లైఫ్లో నువ్వు దయ్యాలను నిలగొట్టడం, రోగులను స్వస్థపరచడం, జీవాన్ని నమ్మటం. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి ఒక సేవకుడు, అది మాకు పెళ్ళైన కొత్త అయితే, ఆ రోజుల్లో మేము ఒక చోట ఒక సేవకుని దగ్గర ఉన్నాం. ఆ సేవకుడు అందరికీ ప్రేయర్ చేస్తుంటే మిరకల్స్ జరుగుతున్నాయి. కానీ ఆ సేవకునికి కాలు మీద ఏదో పడి వాచిపోయిందండి. అందరికీ ప్రేయర్ చేస్తున్నాడు, అబ్బా అంటున్నాడండి. జెస్సీ గురించి తెలుసు కదండి. అయితే ఏమనిందంటే, అన్న ఇంతమందికి ప్రేయర్ చేస్తున్నారు, స్వస్థపడుతున్నారు కదా, మరి అదే చెయ్యి కాళ్ళ మీద వేసుకొని హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ అంటే పోతుంది కదా అన్నాడు. అవును, నాకు ఆలోచన రాలేదు అని హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ అనేసరికి బాగైపోయిందండి. ఎవరికో దయ్యాలను నిలగొడతామండి, మన దయ్యాన్ని మనం పోగొట్టుకోలేమా? మనకు శోధనను మనం పోగొట్టుకోలేమా? అంటే దాని మీద అధికారం ఉందా లేదా? చెప్పండి. చాలామంది భయస్తులు ఎంతో తెలుసా అండి, ఎంత భయపడతామో తెలుసా? ఆ సైతాన్ని పోయి మళ్ళీ నన్ను ఏడబట్టుకుంటుందో ఏం కథనో, దాని ఇష్టం ఎందుకులే, వాళ్ళ కర్మ, వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చిందో ఏం కథనో, పోని అనుకుంటామండి. వాడు పోయేటప్పుడు నాకు ప్రేయర్ చేసి, నువ్వు దయ్యాన్ని నిలగొడితే అది నేను తాకిపోయింది, అందుకని నీకు జ్వరం వచ్చిందని చెప్పారండి. నేను పోయేసినామల్ అంటే అది పోవాలనా? అట్లా పోతూ నా భుజం తాకిందంటే నాకు ఒళ్ళు నొప్పులు, జ్వరం స్టార్ట్ అయిందంటే, ఆ మాత్రం దానికి దయ్యాలు నిలగొట్టమని బైబిల్ ఎందుకుందండి? అయినా నేను ఎందుకు వెళ్ళగొట్టాలి? అది పోతూ నన్ను తగిలిపోయే పని అయితే నేను ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టాలండి? అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు అధికారం ఇవ్వబడని చెప్తుందా, లేకపోతే నువ్వు దానికి లోబడి ఉంటావని దేవుని వాక్యం చెప్తుందా? అది నీ పొజిషన్. ఆ పొజిషన్ నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో రెస్టోర్ అయ్యింది. దేవుడు లెక్కగట్టి నువ్వు ఓడిపోయిన ప్రతి చోట నువ్వు జయించే వ్యక్తిగా ఉండేటట్లుగా నీకు జయించే పొజిషన్ ఇవ్వబడింది. ఓన్లీ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్ అండి. ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్. మనము కాన్స్టెంట్గా ఈ జ్ఞానము, ఈ ప్రత్యక్షతతో సహవాసము చేయనందుకు మనము ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినా వదిలిపెట్టద్దు. ఎందుకో తెలుసా? నీకున్న పొజిషను ఫెయిల్యూర్లో సెటిల్ అయిన పొజిషన్ కాదు, అత్యధిక జయములో సెటిల్ అయిన విషయం. మేబీ ఈరోజు నీ ఫెయిత్ లిటిల్ ఫెయిత్గా ఉండొచ్చేమో, బట్ డోంట్ వరీ. నువ్వు చదువు. నా జీవితంలో మరణ పునరుద్ధానం యొక్క శక్తి, సామర్థ్యము, పొజిషన్ ఏంటో నాకు పరిపూర్ణంగా అర్థం కావాలి. ఇదే నన్ను అత్యధిక జయంలో నిలబడుతుంది. ట్రై చేస్తూనే ఉండు, ధ్యానిస్తూనే ఉండు, వింటూనే ఉండు. ఖచ్చితంగా అది నిన్ను జయించిన పొజిషన్లో అదే నిన్ను నిలబెడుతుంది. ఇదంతా పక్కన పెట్టి మనం పాటలు పాడినా, దీన్ని పక్కన పెట్టి ప్రార్థన చేసిన, దీన్ని పక్కన పెట్టి మనము ఏం చేసినా మన జీవితాల్లో నిజమైన క్రీస్తు ఇచ్చిన జీవితాన్ని మనము చూడలేము. నో డౌట్. కొన్ని రోజులు మనము పోరాడినట్టుగా ఉంటుంది. భయపడద్దు. నీ సీజన్ నీకుంది. ఆల్రెడీ ఆ సీజన్లో నువ్వు కూర్చుండబెట్టబడ్డావు. ఆ సీజన్ను నువ్వు స్వతంత్రించుకోవడానికి నువ్వు పోరాడుతున్నావు తప్ప, నువ్వు గుడ్డిగా నాకేం లేదు, నాకేం రాదు, నేనేదో గాలికి పోరాడుతున్నట్టుగా నువ్వు పోరాడద్దు. నీకంటూ ఒక లక్ష్యము, నీకంటూ ఒక జీవితము నీ కళ్ళ ముందర ఉంది. అందులో నీవు సెటిల్ చేసుకొని, అందులో నువ్వు కూర్చొని, అందులో నుంచి నువ్వు ఏలుబడి చేయడం ప్రారంభిస్తావు. దానికి కొంచెం టైం పట్టొచ్చేమో, బట్ డోంట్ వరీ. ఎందుకో తెలుసా? ఇది నువ్వు తయారు చేసుకునేది కాదు, యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి జీవితము. కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు నువ్వు బాప్తిసం పొందకపోతే, ఆయనతో పాటు ఏలుబడి చేసే స్థితిలో నువ్వు కూర్చుండబెట్టడానికి, ఆయన మరణించి తిరిగి లేచిన దానికి సాదృశ్యంగా నువ్వు బాప్తిసం పొందు. ఆ అనుభవంలోకి రావడం కొరకు, ఆయన మరణ పునరుద్ధానంలోకి రావడం కొరకు బాప్తిసం పొందు. నువ్వు బాప్తిసం పొంది కూడా
నీ పొజిషన్ ఏంటో నీకు అర్థం కాకుండా ఉంటే, కన్ఫ్యూజన్లో ఉంటే, దిగుల్లో ఉంటే, భయంలో ఉంటే, నువ్వు మొరపెట్టొద్దు, ఆ పరిస్థితుల నుంచి విడిపించు ప్రభువా అని. ఆయన మరణ పునరుద్ధానము నీ జీవితానికి ఏం తీసుకొచ్చిందో తెలుసుకో, చదువు, తెలుసుకో, ధ్యానించు, విశ్వసించు, నీ ఆలోచనలు నింపుకో, నీ నాలుక మీద నిత్యము ఆ మాటలు ఉండేటట్లుగా చూసుకో, వాటిని ధ్యానించు. అప్పుడు నీ పొజిషన్ నీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అదే నిన్ను ఏలుబడి చేసే వ్యక్తిగా మారుస్తుంది. కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆయన పొందిన గాయాలు నాకు స్వస్థత అయితే ఎందుకు ఈ వ్యాధి అని. ఎస్, ఆయన పొందిన గాయాలు మనకు స్వస్థతనే, కానీ అనారోగ్యం ఎందుకు పనిచేస్తుంది? అదెందుకు తన బలాన్ని చూపిస్తుంది? నీకు ఇవ్వబడిన క్రైస్తవ జీవితాన్ని నువ్వు లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభును ప్రశ్నించొద్దు, ఆయన చేసినవన్నీ చేసేసాడు, నువ్వు అర్థం చేసుకోవాలంతే. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. ఇంకా అలానే కృంగిపోతూ ఉంటావా నీ పరిస్థితుల్లో? అలానే కన్ఫ్యూషన్లోనే ఉంటావా? పరిస్థితుల యొక్క తీవ్రతను ఆలోచించడంలోనే నీ ఆలోచనలను బిజీ చేసుకుంటావా? నీ ప్రతి పరిస్థితి నిమిత్తం, ప్రతి వ్యాధి నిమిత్తము నువ్వు మరణించి ఉన్నావు. నువ్వు మరణించలేదు, ఈరోజు నా పరిస్థితిని మరణింపజేసి ఉన్నావు. అటువంటి మరణము యేసుక్రీస్తు మరణం, అటువంటి మరణం యేసయ్య మరణము. ఆ మరణంలోకి నువ్వు వచ్చావు. ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆ లేచిన అనుభవంలోకి నువ్వు వచ్చావు. ఆయన కుమారునిగా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా అక్కడే కూర్చుండ పెట్టబడ్డావు. నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు గ్రహించుకోవాల్సింది, పరిశుద్ధాత్ముని అడిగి ప్రత్యక్షతలో కొనసాగాల్సింది నీ పొజిషన్. నువ్వు మరణించినప్పుడు, నువ్వు తిరిగి లేచినప్పుడు ఏది మరణముకు గురైంది? నువ్వు తిరిగి లేచినప్పుడు ఎందులోకి నీ జీవితము రెస్టోర్ అయింది? ఏ జీవితంలోకి నువ్వు వచ్చావు? ఈ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మని బోధించమని అడుగు. దీన్ని గుర్చిన లోతైన జ్ఞానం నాకు కావాలి పరిశుద్ధాత్ముడా అని అడుగు. అలా అడుగునట్లుగా నీలో ఆశ రగులునుగాక. అలాంటి ఆశ, అలాంటి తపన నాలో అధికమవ్వాలి. నాకు ఇవ్వబడిన పొజిషన్లో నేను నా దినములన్నీ జీవించాలి. ఈ ఆశ నేను కలిగి ఉన్నానన్న వల్ల దయచేసి నిలబడండి. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. దాన్ని ఎవ్వరు అవునని కానీ కాదనని కానీ అనుకున్నా అనుకోకపోయినా అది ట్రూత్. నమ్మినా నమ్మకపోయినా ప్రతి మానవుని కొరకు ఆ మానవుని యొక్క జీవితంలో ఉన్న శాపము, శిక్ష నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచాడు. కానీ ఈరోజు నువ్వు మరణించి
తిరిగి లేచావా లేదా? ఒకవేళ ఆ మరణ పునరుద్ధానంలోకి నువ్వు పాలిభాగస్తురాలు అయితే నీ జీవితంలో ఏది మరణించింది? నీ జీవితంలో ఏది రెస్టోర్ చేయబడింది? ఇది నీ ముందున్న ప్రశ్న. నీకు కావాల్సిన జ్ఞానము, నీకు కావాల్సిన ప్రత్యక్షత, అదే నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యంలో, సంపూర్ణమైన జయంలో, సంపూర్ణమైన ఆనందంలో ప్రభులో ఆనందించేటట్లుగా చేస్తుంది. ప్రభు, ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఈ మాటలు మీవి కనుక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా ఈ మాటలు, వాటి ప్రభావము ఇప్పుడే నిర్ణయం తీసుకొని నిలబడిన ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయనుగాక. పరిస్థితులు, వ్యాధులు, రోగాలు, శాపము, ఓటమి, అవమానము, నిందలు, రకరకాలైన వాటి ప్రభావాలు, ఇది నేను చేశాను, నా కర్మ నేనే అనుభవించాలి, ఇటువంటి ఆలోచన, తలంపులు ఇవన్నీ మరణించి ఉన్నవి అన్న ప్రత్యక్షత. నువ్వు తిరిగి లేచి క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి అక్కడి నుంచి నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా ఉన్నావు అన్న ప్రత్యక్షత, ఆ జ్ఞానము ప్రతి ఒక్కరిలో అధికమవునుగాక. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు బోధింపబడదురుగాక. తద్వారా తలగా ఉంచబడదురుగాక, ఆస్తికర్తలు అవుదురుగాక, క్రీస్తు నిమిత్తం జయించుదురుగాక, పరలోకం నిమిత్తము బహు ధనవంతులు అవుదురుగాక, శక్తివంతమైన వాటిని అచీవ్ చేయుదురుగాక. యేసుక్రీస్తు మరణించడం ద్వారా వ్యాధి, రోగము మరణానికి గురైంది. మరణమే మరణించింది. మరణపు ముళ్ళు విరిచివేయబడింది. ఏ శరీరంలో, ఈ మాటలు వింటున్నటువంటి ఏ శరీరంలో ఏ వ్యాధి, ఏ రోగము, ఏ మరణకరమైనది, దానికి సంబంధించిన బ్యాక్టీరియా, వైరస్, కణాలు ఏవి పనిచేస్తున్నాయి ఇప్పుడే డెడ్ అయి డిసప్పేర్ అయిపోను కాక యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఈ క్షణమందే స్వస్థత పడాల్సినవి, ఆరోగ్యకరంగా మార్చబడాల్సిన ప్రతి అవయవం ఇప్పుడే మార్చబడును గాక. By the blood of Jesus, by the wounds of Jesus, by the resurrection power of the Holy Ghost, every organ be healed, be healthy, be strong in Jesus' mighty name. ఏ ఫైనాన్షియల్ పొజిషన్ డెడ్గా ఉందో, ఇన్కమ్ విషయంలో డెడ్ అనేది పనిచేస్తుందో, నిర్జీవం పనిచేస్తుందో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మృతమైనవి కుమారుని స్వరం విని బ్రతుకునుగాక. రెస్టోర్ అవ్వాల్సినవన్నీ రెస్టోర్ అవునుగాక. ఫైనాన్షియల్గా వారు సంపాదించిన దానికంటే అత్యధికమైన సంపాదన, వారు చేస్తున్నటువంటి పనుల్లో అత్యధిక జయము, జ్ఞానము, తెలివి, వివేకము సమృద్ధిగా కమ్ముకొనుగాక. స్థిరమైన పని, స్థిరమైన ఇన్కమ్ లేకుండా ఎవరైతే సఫర్ అవుతున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆ మానసిక స్థితి, ఆత్మీయ స్థితి, శరీర పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ప్రతి హిండ్రెన్సెస్ అన్ని బ్రేక్ అయి డిసప్పేర్ అయిపోను గాక. హృదయంలో ఉన్న గాయాలు, భయాలు, అపోహలు, అనుమానాలు బ్రేక్ అయి డిసప్పేర్ అయిపోను గాక. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో సంఘంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి ఏరియాలో వర్ధిల్లుదురుగాక. అబ్రహామిక 100% ఆశీర్వాదంలో ఉందరుగాక. ఏలుబడి చేసేవారుగా ఉందరుగాక. అసాధారణమైన జ్ఞానము, తెలివి, వివేకము కలుగునుగాక. ప్రభా, నీ సృష్టిలో, నీ కార్యాలలో ప్రభా, నువ్వు ఇచ్చిన దాన్ని కనుగొని దాన్ని ఉపయోగించుకొని భూమి మీద మిక్కిలి ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మనుషులు కొనసాగుతున్నారు. సంఘం అంతకంటే గొప్ప ఐశ్వర్యంలో కొనసాగునట్లుగా, సంఘము అంతకంటే అధికమైనటువంటి జయ జీవితం కలిగి ఉంటున్నట్లుగా, అసాధారణమైన జ్ఞానం, తెలివి, వివేకము కలిగి ఉంటున్నట్లుగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత అంతకంతకు వర్ధిల్లుదురుగాక. ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యం 100 ఫలింపచేయండి. ఇక్కడ చేరి నిర్ణయం తీసుకున్న వారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం.
దినము బోధించండి, క్షణక్షణము బోధించండి. పరిశుద్ధాత్మని బోధగుండా వెలుదురుగాక, పరిశుద్ధాత్మనిచ్చే ప్రత్యక్షతలో కొనసాగుదురుగాక. మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్.